7 హిల్స్ టీవీకి స్వాగతం. 3 రోజుల పర్యటనలో భాగంగా కుప్పం నియోజకవర్గానికి చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి జిల్లా నేతలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గం ద్రావిడ యూనివర్సిటీ ఇందిరాగాంధీ మైదానం చేరుకుని పుష్పగుచ్చాలను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజాప్రతినిధులను ఆప్యాయంగా పలకరిస్తూ బొకేలను స్వీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిసిన వారిలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, రేంజ్ డీఐజీ షియోజీ, ఎస్పీ మణికంఠ చందులు, చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కేఏడీఏ పీడీ వికాస్ మర్మత్, డిఎఫ్ఓ భరణి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, ఎమ్మెల్యేలు పలమనేరు చిత్తూరు గంగాధర్, నెల్లూరు పూత్రపట్టు, నగరి సత్యవేడు, చంద్రగిరి ఎన్ అమరనాథ్ రెడ్డి, గురిజాల జగన్మోహన్, డాక్టర్ విఎం థామస్, కె మురళీమోహన్, గాలి భానుప్రకాష్, కె ఆదిమూలం, పులివర్తి నాని, మాజీ కేంద్ర మంత్రి పనపాకం లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీలు రాజ్యం సింహులు, గౌరివారి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్ మనోహర్, సుగుణమ్మ, పుంగన్నూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లబాబు రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు సిఆర్ రాజన్, నరసింహ యాదవ్, శ్రీధర్ వర్మ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాజూరు బాలాజీ, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. ముందుకు రావడం సార్ చైర్మన్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయిన కుప్పానికి మాత్రం తాను ఎమ్మెల్యేనే అని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించి ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే స్వర్ణ కుప్పం విజయం 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలోని
ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణకుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. 3 ఇండ్లు స్టడీ చేస్తేనే మనకు ఆ క్లారిటీ వచ్చేసి. దెన్ యూ డూ వన్ థింగ్. కుప్పం ఒక మోడల్గా మొత్తం విలేజెస్ అండ్ పంప్ సెట్స్, ఇది సబ్స్టేషన్ విత్ బ్యాటరీ. ఈ ఒక కాన్స్టిట్యున్సీ ఎక్కడ దొరకదు మీకు, అక్కడ తిరిగేసి వచ్చారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్. మరియు నడుమూరు గ్రామం ఆత్మీయ సాడు స్వాగతం ఆహ్వానం పలుకుతూ అందరికీ నమస్కారం. అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారం. వాడుకునేవాళ్ళం, కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్ లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి, సిఎస్ గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు. వారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం, ఏదైతే ఐఐటి కాన్పూర్, మీకు అందరూ తెలుసు ఐఐటి కాన్పూర్ అంటే దేశంలో ఐఐటీల్లో 3వ స్థానంలో ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి డీన్ వచ్చారు ప్రొఫెసర్ రాజీవ్ జిందాల్, అదే మరిగా ప్రొఫెసర్ ప్రతీక్ సేన్ డీన్ ఐఐటి కాన్పూర్, ప్రొఫెసర్ మనోజ్ తివారీ, అదే మరిగా తరుణ గోపాల్ కన్సల్టెంట్, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అదే మరి కొండే సర్పంచ్ అయినటువంటి మదమ్మ, ఇలాంటి అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఈరోజు 2 కార్యక్రమాలకు ఒక హిస్టారికల్ కార్యక్రమాలు 2 చేసుకుంటున్నాం మనం. ఒకటి మన ఇంటి పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం. నేను చిన్నప్పుడు చూస్తే కరెంటు కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏదైతే లాంతర్లు పెట్టి చదువుకున్నాం, అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా ఉత్సాహంగా అదొక పండుగ వాతావరణం. మా ఊరికి కరెంట్ వచ్చిందంటే గొప్పగా చెప్పుకునేవాళ్ళం. అక్కడి నుంచి ఇండ్లకు కరెంట్ వచ్చింది. తర్వాత కొన్ని రోజులకు పొలాలకు కరెంట్ వచ్చింది, పంప్ సెట్లకు కరెంట్ వచ్చింది. ఈ రోజు మీరు చూస్తే నేను 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు సోలార్ కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను, విండ్ కరెంటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. సోలార్ వల్ల, విండ్ వల్ల కరెంటు తయారు చేస్తే తద్వారా చాలా ఖర్చు తగ్గి మనకు కూడా వినియోగదారులకు భారం తగ్గుతుందని ఆ రోజు చెప్పాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా మాట్లాడుతున్నాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సప్తగిరి మాట్లాడుతూ ఉద్యోగ సంఘం నాయకుడిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా వ్యవహరిస్తున్న వెంకట్రామరెడ్డి తనను తాను ఎక్కువగా ఊహించుకొని ప్రవర్తిస్తున్నాడని తెలిపారు. వెంకట్రామరెడ్డి నీ వెనకాల ఉన్నటువంటి అదృశ్య శక్తులు మాట్లాడమంటే
అదృశ్య శక్తులు మరియు జగన్మోహన్ రెడ్డి వేసే బిస్కెట్లకి తోక ఊపుకుంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని హేళనగా మాట్లాడడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు తీసుకుపోయి బ్రాందీ షాపుల కాడ కరోనా టైంలో డ్యూటీలు అయినాడు. అప్పుడు నువ్వు ఎవరు సంకనాకుతా ఉన్నావు? వెంకటరావు నేను అడుగుతున్నా. నువ్వు చెప్తే మేము డిఏలో ఐఆర్లు ఇచ్చే పరిస్థితులు లేము. నోరు అదుపులో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఉదయాన్నే 5వ గంటకంతా వచ్చి పెన్షన్ లేకుంటే కొంపలు అంటుకొని పోతుందని అడుగుతున్నాడు. ఒకరోజు జీతం ఆలస్యం అయిపోతే ఏమైపోతుందని మేము అడిగితే నువ్వు ప్రభుత్వ ఉద్యోగి, పబ్లిక్ సర్వెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో వెంకటరామరెడ్డి. ఈ దేశంలో బిల్ల బండి రోజు దగ్గర నుండి రాష్ట్రపతి వరకు ప్రజలు ఇచ్చే పన్నులతో కట్టే డబ్బులతో జీతం తీసుకుంటున్నారు. నువ్వు ప్రభుత్వాన్ని బెదిరించే విధంగా వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి, వీళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి అంటే ఆల్రెడీ నీ పేరు రెడ్ బుక్ లో ఉండాలి. పిచ్చి పిచ్చి వేషాలు వేసినామంటే నాలుగు కట్ చేస్తారు. వెంకటరామరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలా. నువ్వు ఉద్యోగ సంఘం నాయకుడు కొన్ని ఏ రోజైనా విధులకు హాజరైనావా? ఇప్పుడు ఉద్యోగాన్ని డ్యూటీకి పొమ్మంటే ప్రెస్ మీట్లు పెట్టేది, బ్లాక్ మెయిల్ చేసేది. ఉద్యోగస్తులు 5వ గంటకంతా రమ్మంటున్నారంటే వేరే ఊర్లో నుండి. నీకు తెలియదా మాత్రం నువ్వు ఎక్కడ డ్యూటీ చేస్తానో అక్కడే కాపురం ఉండాలా. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఒక వరం లాంటిదని రీజనల్ ఇంటర్మీడియట్ కోఆర్డినేటర్ ఆర్ఐఓ మౌలాలి పేర్కొన్నారు. జనవరి 4వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం చిత్తూరు పీసీఆర్ కళాశాలలో చిత్తూరు శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ చేతుల మీదుగా ప్రారంభించడం ఒక వరం లాంటిదని తెలిపారు. జిల్లాలో 31 కళాశాలలో సుమారు 8,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వీరిలో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులే ఉన్నారని తెలిపారు. వీరికి ఆహార పానీయాలు అందించడం అనేది మంచి ఆలోచన అని అన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం పెట్టడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందడంతో పాటు పేద విద్యార్థులకు ఆసరగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు అన్ని కళాశాలల అధికారులు సమిష్టిగా కృషి చేస్తామన్నారు. మన ఇంటర్మీడియట్ వ్యవస్థకు డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకము రేపు ప్రారంభం కానున్నది. ఇంటర్మీడియట్ విద్యార్థులు చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తున్నారు. అలాంటి విద్యార్థులకు ఇది చాలా ఉపయోగమైన పథకము. విద్యార్థులు తెల్లారితేసి మన టిఫిన్ కానీ ప్రిపేర్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండి సాయంత్రం వరకు పరీక్షల సమయంలో ఉండడము చాలా కష్టంగా ఫీల్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో మన ప్రభుత్వం వారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి వారు ఈ మధ్యాహ్న భోజన పథకానికి ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా వర్తింపచేయడం అనేది చాలా సంతోషమైన విషయము. దేశ రాష్ట్ర రాజకీయాలను ప్రముఖులను ప్రభావితం చేసిన చిత్తూరు పీసీఆర్ జూనియర్ కళాశాల నేడు శిథిలావస్థకు చేరుకుంది. అటు పాలకులు, అధికారులు, పూర్వ విద్యార్థులు పట్టించుకోకపోవడంతో కళాశాల పాచిపట్టి దర్శనమిస్తుంది. ఎందరికో విద్యాబుద్ధులు నేర్పించిన పీసీఆర్ కళాశాల కళహీనంగా తయారైంది. 1931వ సంవత్సరం పి చిన్నమ్మారెడ్డి జూనియర్ కళాశాలగా స్థాపించి ఎంతో మంది ఇక్కడ నుంచి దేశ రాజకీయాలను శాసించే వ్యక్తులుగా, లీడర్లుగా, రాజకీయ నాయకులుగా, మేధావులుగా, పారిశ్రామికవేత్తలుగా పీసీఆర్ కళాశాల విద్యాబుద్ధులు నేర్పించింది. అయితే నేడు ఇక్కడ చదువుకున్న పాఠశాలను, కళాశాలను చూసి చూడనట్లు వదిలేయడం బాధకరమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు పోటీ పడడంతో ప్రభుత్వ పాఠశాలలు మరుగున పడుతున్నాయి. పీసీఆర్ కళాశాలలో చదివిన తాము కళాశాలను కన్నెత్తి కూడా చూడకపోవడం పట్ల విస్మయం వ్యక్తమవుతుంది. నాడు నేడు అంటూ అప్పటి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పుట్టిన గడ్డను చదువుకున్న పాఠశాలను అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకుంది. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా పీసీఆర్ కళాశాల పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ ఈ పాఠశాలలో
1200 మంది పేద విద్యార్థులు విద్య అభ్యసిస్తుంటే ప్రభుత్వ జూనియర్ కళాశాల మరమ్మతులకు నోచుకోక అభివృద్ధికి నోచుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. కళాశాలపై మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్న నేపథ్యంలో చాటుగా చూస్తున్న ప్రిన్సిపల్ షేక్ అబ్దుల్ మజీద్ మీడియాతో మాట్లాడుతూ పీసీఆర్ కళాశాల శిథిలావస్థకు చేరుకుని కళా విహీనం అయిన ఆ విషయాన్ని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఈ మేరకు స్పందించిన చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కళాశాల మరమ్మతులకు నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తారని ముందుకు వచ్చారని తెలిపారు. నేను షేక్ అబ్దుల్ మజీద్ సార్, పీసీఆర్ కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్నాను. ఈ కాలేజ్ మనకు చాలా గొప్ప చరిత్ర కలిగిన కాలేజ్ ఇది. 1854లో ఈ ఎడ్యుకేషన్ సంస్థ స్టార్ట్ అయ్యింది. తర్వాత గవర్నమెంట్ కాలేజీగా, గవర్నమెంట్ బోర్డ్ హై స్కూల్గా పేరు ఉండింది. 1969లో ఇంటర్మీడియట్ అనేది విడిపించింది. తర్వాత దీనికి మన 1970స్లో పి చిన్నమరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు. తర్వాత దీని పేరు పి చిన్నమరెడ్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజీగా స్కూల్గా పేరు వచ్చింది. తర్వాత ఇప్పుడు ఇక్కడ మన కాలేజీలో ఈ క్యాంపస్ను ఇప్పుడు వొకేషనల్ కాలేజీ, జనరల్ కాలేజీ, హై స్కూల్గా విడిపిస్తారు. మొత్తం క్యాంపస్ మీద దగ్గర ఒక 1000 మంది పైన ఉన్నారు. జూనియర్ కాలేజ్, జనరల్ కాలేజీలో 350 మంది ఉన్నారు. మన పక్కన వొకేషనల్ కాలేజీలో కూడా 300 మంది ఉన్నారు. స్కూల్లో కూడా 60 మంది ఉన్నారు. ఈ విధంగా క్యాంపస్లో 1000 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు, పేద పిల్లలు చదువుతున్నారు. దీని కండిషన్ చూస్తే హెరిటేజ్ బిల్డింగు. ముందు మేము గవర్నమెంట్ కూడా రాస్తామంటే వాళ్ళు దీని కండిషన్ కూడా చూసి ఫుల్ కండిషన్ ఉంది. మొత్తం బిల్డింగ్ కారుతా ఉంది. బిల్డింగ్ రాస్తాము. ఈ మధ్యలో నాడు నేడు కింద కూడా దీని రిపేరు, పెయింటింగ్, రూఫింగ్ కూడా రికమెండ్ చేస్తారు. ప్రపోజల్ పెట్టినాము, వాళ్ళు కూడా చేస్తామన్నారు. కానీ పని మధ్యలో ఆగిపోయింది సార్. ఈ మధ్యలో ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూశారు. ఈ పని చేసి దీన్ని ఖచ్చితంగా ఐకానిక్ బిల్డింగ్ చేస్తాననేసి మాట ఇచ్చారు. ఈరోజు ఎలా మేము కలుస్తాం సార్తో. సార్ అన్నారంటే 18 తర్వాత ఈ పని స్టార్ట్ చేస్తాను, ఖచ్చితంగా నేను ఈ ఐకానిక్ బిల్డింగ్గా మంచి బిల్డింగ్ నేను దీన్ని కట్టిస్తాను మీకు అని అన్నారు సార్. కాబట్టి దయచేసి ఊరు పెద్దలు కూడా దీన్ని సహకరిస్తే ఈ గొప్ప విద్యా సంస్థ ఇది. దీన్ని మనం ఊరు కోసము, ఊరిలో మనం మంచి ఇక్కడ చదివిన వాళ్ళు చాలా మంచి అంతస్తులు చేరుకున్నారు. మినిస్టర్లు అయినారు, కలెక్టర్లు అయినారు, విద్యావంతులుగా దేశాన్ని పాలిస్తున్నాయి.